హాయ్ అండి. మరో మంచి రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో పల్లి వడలు ఎలా తయారు చేయాలో చూద్దాం. పల్లి వడలు ఎలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఈ పల్లి వడలు తయారు చేసుకోవడానికి 4 పచ్చిమిరపకాయలు తీసుకొని వీటిని ఇలా సగానికి కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక కప్పు పల్లీలు నైట్ అంతా నానబెట్టుకోవాలి. వీటిని ఇలా తొక్కలు తీసుకున్నా పర్వాలేదు, తొక్కలు తీసుకోకపోయినా బాగానే ఉంటాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుని కచ్చా పచ్చగా చూపించిన విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పల్లీలను ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. పావు కప్పు పెసరపప్పు నానబెట్టుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని పెసరపప్పు కూడా ఇందులో వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పెద్ద స్పూన్తో 2 స్పూన్లు శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి, అర స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇంకా వాటర్ వేసుకోని అవసరం లేదు. ఇలా మొత్తం బాగా కలుపుకుంటే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా వేసుకోవడం మర్చిపోయాను. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకోవాలి. ఒక చిన్న గిన్నెలోకి కొంచెం వాటర్ వేసుకొని చెయ్యి తడి చేసుకొని ఈ పిండిని బాల్స్లా చేసుకొని ఒక కవర్ మీద ఇలా వడల్లా చేసుకోవాలి. ఇలా వడల్లా చేసుకున్న ఈ వడలను ఆయిల్లో వేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా ఇలా చేసుకొని వేసుకోవాలి. పల్లి వడలు చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వడలు అన్నీ మొత్తం వేసుకున్నాక కొద్దిసేపు బాగా వేగనివ్వాలి. ఇవి బాగా వేగిన తర్వాత తిరగేసుకొని రెండో వైపు కూడా బాగా వేయించుకోవాలి. ఇవి గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత
ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మళ్ళీ మిగిలిన వడలు కూడా ఇలా వేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా వేసుకొని ఇవి కూడా బాగా వేయించుకోవాలి. హెల్దీ అండ్ టేస్టీగా పల్లి వడలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వడలు మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అన్నది నాకు కామెంట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్.